వైఎస్ జగన్ పయనం ఎటువైపు? ఏపీలో వైఎస్ జగన్ గడిచిన 5 ఏళ్లలో రాజభోగం అనుభవించారు. ఎక్కడికి వెళ్ళినా 900 మందితో బందోబస్తు. ఇది ఆయనకో ఆనందం. 5 ఏళ్ల పాటు కాషాయం పెద్దల అండ తనకు ఇంకా తిరుగులేదనుకున్నాడు. కూటమితో ఊహించని ఎదురు దెబ్బ. పార్టీ ఇంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటుందని జగన్ కలలో కూడా ఊహించలేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. జనసేన, తెలుగుదేశం పార్టీలు కాషాయం నీడని ఉన్నవి. అదే నీడని ఉండడానికి ఆయనకు ఇష్టం లేదు. ఎంతైనా ప్రాంతీయ పార్టీ కదా, కేంద్రంలో మద్దతు తప్పనిసరి. మరి ఇప్పుడు జగన్ ఎవరి నీడన ఉండబోతున్నాడో దీనిపై మా ఎడిటర్ న్యూస్ స్పెషల్ స్టోరీ. వైఎస్ జగన్ ఏపీలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం తన పార్టీ కార్యకర్తలను వేధిస్తుందని ఆరోపిస్తూ వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నష్టపోయిన తన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే జగన్ బీజేపీకి దూరం అవుతున్నారనే బలం చేకూరుతుంది. ఎందుకంటే పాత బంధాన్ని కొనసాగించాలనుకుంటే జగన్ ఢిల్లీలో ధర్నా చేసే పరిస్థితి ఉండేది కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గడిచిన 5 ఏళ్ల కాలంలో జగన్ ఢిల్లీ ప్రభుత్వంకు అనుకూలంగా నడుచుకున్నాడు. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయి. కూటమిగా ఏర్పడడంతో జగన్ ఓటమి పాలయ్యారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో చేస్తున్న ధర్నాకు పలు రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్ వచ్చి జగన్కు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచే రాజకీయ వర్గాల్లో అనుమానాలు మొలకెత్తాయి. జగన్ ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ తరపున 11 మంది ఎంపీలున్నారు. ఈ 11 మంది ఎంపీల అవసరం భవిష్యత్తులో బీజేపీకి అవసరం ఉంటుంది. కాబట్టి ఇంత తొందరగా బీజేపీ వైఎస్ జగన్ను దూరం పెట్టకపోవచ్చనే అభిప్రాయాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బీజేపీకి దగ్గరగా ఉందామంటే కూడా చంద్రబాబు తట్టుకోలేరు. ఈ విషయం కూడా జగన్కి తెలుసు. ఇండియా కూటమికి దగ్గర కావాలంటే ముందుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంగీకరించాలి. కానీ వాళ్ళిద్దరి వద్దకు వెళ్ళడానికి జగన్కు ఉన్న సాహసం సరిపోదు. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ యాదవ్తో సంధి మార్గం ఏర్పరచుకున్నాడని ఢిల్లీలో ప్రచారం జోరుగా సాగుతుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు ఇండియా కూటమితో వైసీపీ జతకట్టింది. బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుందని ఎంపీ మిథున్ రెడ్డి ముందే ప్రకటించారు. ఈ బిల్లుపై ఇండియా కూటమి వాదనతో వైసీపీ జతకట్టింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమికి వైఎస్ జగన్ దగ్గరయ్యేందుకు ఒక అడుగు ముందుకు వేశాడనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.